మన జీవితంలో తెలివి ఉండటం కంటే వినే మనసు ఉండటం చాలా ముఖ్యం. ఒక అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. చిన్నదైనా చాలా తెలివైనది. అదే చెట్టు పక్కనే కొన్ని కోతులు ఉండేవి. అవి పెద్దవి, కాని ఆలోచన మాత్రం చిన్నది. చలికాలం వచ్చింది. గాలి బలంగా వీచింది. కోతులు వణుకుతూ మంట కోసం వెతికాయి. అప్పుడు మెరుస్తున్న కొన్ని మిణుగురు పురుగులని చూసి ఇదే నిప్పు అనుకుని వాటి చుట్టూ కూర్చున్నాయి. పైనుంచి చూసిన ఆ చిన్న పిట్ట నవ్వలేదు. దయతో చెప్పింది, స్నేహితులారా, అవి నిప్పు కావు, అవి మిణుగురు పురుగులు. వెలుగు ఇస్తాయి కాని వేడి ఇవ్వవు. అదిగో ఆ చెట్టు దగ్గర నిజమైన మంట ఉంది. కాని అహంకారమున్నవారు సత్యం వినరు. కోతులు కోపంతో నీవు మాకు నీతులు చెప్తావా అని ఆ చిన్న పిట్టను హింసించాయి. చివరికి సత్యం చెప్పిన పిట్ట ప్రాణాలు కోల్పోయింది. గుర్తుంచుకోండి, మూర్ఖుడికి హితం చెప్పడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఎందుకంటే వినే మనసు లేనివారికి సత్యం కూడా శత్రువులా కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మీనింగ్ఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో కథతో.